రాష్ట్రానికి కేటీఆర్ హరీష్ రావులు శనిలా దాపురించారని విమర్శించారు కాంగ్రెస్ లీడర్లు. ప్రాజెక్టుల్లో కమిషన్ల కోసం లెక్క లేకుండా అంచనాలు పెంచి కాంట్రాక్టర్ల నుంచి భారీగా ముడుపులు దోచుకున్నారని ఆరోపించారు. ఇద్దరు బావబామర్దులు రాష్ట్రానికి దొంగల్లా తయారయ్యారని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణను ఏపీకి తాకట్టు పెట్టారన్నారు హస్తం నేతలు. కేటీఆర్ హరీష్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. కృష్ణా జలాలపై రేవంత్ రెడ్డి మాట్లాడితే భయం ఎందుకు పుట్టుకొస్తుందని ప్రశ్నించింది కాంగ్రెస్. భస్మాసురుడికి కజిన్ బ్రదర్ కేటీఆర్ అంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు. కేటీఆర్లో అహంకారం పరాకాష్ఠకు చేరిందన్నారు. నిరుద్యోగుల ఉసురు తగలడం వల్లే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందన్నారు. కేటీఆర్ ముందు కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మహేష్ కుమార్ గౌడ్. అసెంబ్లీలో సీఎం రేవంత్ స్పీచ్ కు కల్వకుంట్ల కుటుంబం అల్లాడిపోతుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేటీఆర్ అసహనం పీక్స్ కు పోయిందని చెప్పారు. రాహుల్ గాంధీని ఉరితీయాలని పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ సంపదను దోచుకున్న వాళ్లను ఉరితీసినా తప్పులేదన్నారు ఆది శ్రీనివాస్. సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ విన్న తర్వాత కల్వకుంట్ల కుటుంబం అల్లాడిపోతుంది. ఈ రోజు కేటీఆర్ రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఉరితీయాలని చెప్పనే పీక్స్ వెళ్లిపోయినటువంటి సందర్భం. సీఎం పదవి కోసం కేటీఆర్ పార్టీని లాక్కునేందుకు హరీష్ రావు చూస్తున్నారని విమర్శించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. పదవుల కోసం బావా బామ్మర్దులు దొంగలుగా మారారని విమర్శించారు. తమ నాయకత్వానికి అడ్డు వస్తుందనే కవితను ఇంట్లో నుంచి కేటీఆర్ హరీష్ రావు వెళ్లగొట్టారని ఆరోపించారు. ఇద్దరు బావా బామ్మర్దులు హరీష్ రావు, కేటీఆర్ దొంగలు దొరికిన తర్వాత ఏదో విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టియాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చావు కోరుకుంటున్నారని పదే పదే ఉరి తీయాలంటుండని చెప్పి మళ్లీ రేవంత్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల నీళ్లు తాగి ఆ పార్టీనే బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని మండిపడ్డారు జగ్గారెడ్డి. పార్టీ ఆఫీసుల్లో కాదు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నారు జగ్గారెడ్డి. మంజీరా డ్యామ్ నీళ్లు హైదరాబాద్ జంట నగరాల కోసం తాగునీరు కోసం కట్టినారు. అప్పటి నుంచి కూడా కేసీఆర్ గారు హైదరాబాద్ లోనే నివసిస్తున్నాడు. వీళ్ళందరూ అప్పుడు ఆ నీళ్లే తాగిరు కదా. నల్గొండ, పాలమూరు జిల్లాల రైతుల ద్రోహి మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు పీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్. హరీష్ రావు ముఖం చెల్లకనే అసెంబ్లీ నుంచి పారిపోయారన్నారు. నల్గొండ జిల్లా రైతుల కళ్లల్లో నెత్తురు చూశారని, తాము రేవంత్ సర్కార్లో కృష్ణా జలాలతో రైతుల కాళ్లు కడుగుతామని చెప్పారు చెనగాని. హరీష్ రావు గారు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించకుండా నల్లగొండ జిల్లా రైతులకు కళ్లల్లో నెత్తురు చూసినటువంటి మీరు కృష్ణా జలాల గురించి మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తుంది. ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. అసెంబ్లీలో చర్చకు పెడితే పారిపోయిన వాళ్లు కృష్ణా జలాలపై పార్టీ ఆఫీసుల్లో ప్రెజెంటేషన్ ఇస్తే ప్రజలు నమ్మరన్నారు.